ఓకే. అయితే అమ్మ మనం వినాయక చవితి అనగానే బుక్స్ పెడుతూ ఉంటాం. బుక్స్, పెన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాం. అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో పెడుతున్నారో లేదో తెలీదు గానీ పెడుతున్నారు. మనం పెట్టేవాళ్ళం. పెడుతున్నారు. సో, అవి ఎందుకు పెడతాం? ఎందుకు పెడతారంటే గణపతిని విద్యల దేవుడు అని అంటారు. ఎందుకని విద్యల దేవుడు అని అంటారంటే మహాభారతాన్ని రాస్తున్నప్పుడు ఎవరైతే నేను చెప్తూ ఉండంగా వ్యాసభగవానుడు ఉన్నట్ట నేను చెప్తూ ఉంటాను నేనెంత ఫాస్ట్గా చెప్తున్నారో అంత ఫాస్ట్గా రాయగలిగినటువంటి వాడు ఎవరున్నారని చెప్తే ఎవ్వరూ ముందుకు రాలేదట. రాకపోతే షార్ట్ హ్యాండ్ అందరికీ వచ్చా రాదుగా, చాలా కష్టం కదా. షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యపడుతూ ఉండేవాళ్ళు కదా. అట్లాగే అంత ఫాస్ట్గా వ్యాసుడు చెప్తూ ఉంటే త్వరగా రాసేటటువంటి వాళ్ళు ఎవరున్నారో ముందుకు రండి అంటే ఎవరూ రాలేదట. గణపయ్య వచ్చేట. వస్తే నేను వస్తాను, మీరు చెప్తూ ఉండండి నేను రాస్తానన్నట. మరి ఈ గుజ్జు రూపము, మరి ఈయనేమి చిన్నపిల్లవాడు, ఇంత చిన్నపిల్లవాడు ఈయనేం రాస్తాడరా నాయన ఈ గణపయ్య అని అనుకున్నట్ట వ్యాసుడు. సరే కూర్చోవు కదా కూర్చో రాయనంటే మొదలుపెట్టి రాస్తున్నట్ట. రాస్తూ ఉండగా తను రాసేటటువంటి దానికి ఆ గంటానికి ఇబ్బంది కలిగిందట. ఇబ్బంది కలిగితే తను ఏం చేశాట, సూక్ష్మ బుద్ధితో తన దగ్గర ఉన్నటువంటి దంతాన్ని విరిచాట. విరిచి ఆ దంతం పెట్టి రాయటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు ఆ సూక్ష్మ బుద్ధిని బట్టి మొత్తం కూడా వ్యాసుడు ఏదైతే చెప్తూ ఉన్నారో వ్యాస భగవానుడు చెప్తున్నప్పుడు రాస్తూ ఉన్నాడు కదా. అటువంటి అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే నేటి తరంలో స్పాంటైనియస్ అంటారు చూసారా, అట్లాంటి మేధస్సు కూడా అక్కడ భగవంతుడికి ఆ గణపయ్యకు ఉంది. కాబట్టి అందుకని గణపయ్య దగ్గర పక్కన మనం కూడా మన పుస్తకాలు పెట్టుకుంటే నేను కూడా పెట్టుకుంటా ఏకదంతాయ. అందుకే మరి అందుకనే కదా మరి ఏకదంతాయ, ఒక దంతాన్ని విరిచేసి రాసేస్తున్నాడు కదా. కాబట్టి అందుకనే ఏకదంతుడు అనేటటువంటి పేరు వచ్చింది. పుస్తకాలు పెట్టుకోండి. అయితే ఈ పుస్తకాలు పెట్టుకునేటప్పుడు ఒక నియమం ఉన్నది. ఏమిటి ఆ నియమం అంటే మనం పూజ చేసేటప్పుడు గణపతికి కొంతమంది ఒకరోజే ఉంచుతారు. అంటే ఉదయం పూజ చేస్తాం, పూజ చేసిన తర్వాత మధ్యాహ్నం అంత మహానైవేద్యం అంతా అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పేసి తీసేసేయటం అనేది కొంతమంది ఉదయం పూజ చేస్తారు, రాత్రి పూజ చేస్తారు, రాత్రికి ఉద్వాసం చెప్పేస్తారు. అంటే సాయంత్రం ప్రదోష పూజ చేసి ప్రదోష సమయానికి ఉద్వాసం చెప్పకుండా మరలా కొద్దిసేపు అయిన తర్వాత పునఃపూజ చేసి ఉద్వాసం చెప్పేస్తారు. కొందరు 3 పూట్లు అవుతుందని పొద్దున సాయంత్రము మర్నాడు ఉదయం పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఉద్వాసం చెప్తారు. అంటే వారి ఇంటి ఆచారం, ప్రాంతాచారం. అంటే మంగళవారం శుక్రవారం కాకపోతే అలాంటివేమి ఉండవని చెప్పేవారమ్మా తాతయ్య అనేవారు. దీనికి లెక్కేనమ్మా అంతేను, శుక్రవారం మంగళవారంతో దీనికి సంబంధం ఏమీ లేదని తాతగారు అంటూ ఉండేవారు, మేము వినేవాళ్ళం. కాబట్టి అట్లాంటిది ఏమీ లేదు. మనకి నేను చెప్పినట్టుగా ఇట్లా లేదంటే 5 రోజులు ఉంచుకుంటాం, 7 రోజులు ఉంచుకుంటాం, 9 రోజులు ఉంచుకుంటాం అనేటటువంటి పద్ధతి ఉంటుంది. అయితే ఇక్కడ పుస్తకాలు పెట్టడానికి ఏమిటి నియమం అంటే 9 రోజులు ఉంచుతాం. మేము గణపతి నవరాత్రులు చేస్తున్నాం అనుకున్న పక్షంలో మటుకు గణపయ్య ఎన్నాళ్ళు ఉంటారో ఆ నిమజ్జనం అంటే ఉద్వాసం చెప్పకుండా నిమజ్జనం చేసేంత వరకు ఆ పుస్తకాలను కూడా కదల్చొద్దు అన్నారు. ఒకరోజు ఉన్నారనుకోండి, ఆ రోజు ఎట్లాగూ సెలవే, పిల్లలకి సమస్య ఏమి ఉండదు. అట్లా కాకుండా 9 రోజులు ఉంచితే మధ్యలో కావాలి 4 పుస్తకాలు తీసుకుంటా అంటే చిన్నప్పుడు మమ్మల్ని ఒప్పుకునేవాళ్ళు కాదు. అమ్మ ఇప్పుడు మీరు ఇలా చెప్పారనుకో, ఒకవేళ ఇంట్లో ఉంచే ఉద్దేశం లేకపోయినా స్కూల్ మానేయడానికి 4 రోజులు ఉంచమని చెప్తారు. మంచి ఐడియా ఇచ్చా పిల్లలు మీకే మంచి ఐడియా ఇచ్చాను నేను, చూసుకోండి మరి. ఓకే అదమ్మా అంటే దానికి ఉద్వాసన ఏం చెప్పం మనం, కానీ పక్కనే పెట్టి అట్లా చెప్పేవాళ్ళు అనమాట. నీకు కావాల్సిన పుస్తకాలు ఏమైనా హోంవర్క్లు ఉంటే కనుక తెల్లవారి మరి ఒక్కరోజే ఉంటుంది వినాయక చవితికి సెలవు, తెల్లవారి మళ్ళీ ఏమైనా హోంవర్క్ ఉంటే మటుకు హోంవర్క్లు ఉన్నాయో పక్కన పెట్టుకొని మిగతా పెట్టుకోండి అనేవాళ్ళు. మీకు ఏదైతే టఫ్ సబ్జెక్ట్ ఉంటుందో అది పెట్టుకోండి, పుస్తకాలు పెట్టుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. ఓకే. సో ఈ